ఏపీ రాజకీయాలు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. రోజూ ఏదో ఒక ఇష్యూతో ఆయా పార్టీలు, ఆ పార్టీల నాయకులు బాగా వైరల్ అవుతున్నారు. అయితే వైసీపీ ముఖ్య నేతలు ఇప్పుడు అన్ని వైపుల నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సెజ్లోని వాటాలను బలవంతంగా రాయించుకున్నారనే ఆరోపణలపైన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులిచ్చింది. దాంతో ఆయన ఈడీ ముందు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో కేవీ రావు ఫిర్యాదును పరిశీలించిన ఈడీ విజయసాయిరెడ్డి మనీ లాండరింగ్కు పాల్పడ్డారనే అభియోగాలపైన నోటీసులు జారీ చేసింది. గతంలోనే ఈ నోటీసులిచ్చినా తాను పార్లమెంట్ సమావేశాలకు హాజరు కాలేనని సాయిరెడ్డి లేఖ రాశారు. దీంతో తిరిగి ఈరోజు విచారణకు రావాలని ఈడీ సమన్లు జారీ చేసింది. ఈరోజు ఈడీ కార్యాలయానికి వచ్చిన ఎంపీ సాయిరెడ్డి విచారణకు హాజరయ్యారు. సాయిరెడ్డితో పాటుగా ఈ వ్యవహారంలో ఇప్పటికే వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి, అరబిందో డైరెక్టర్ శరత్చంద్రారెడ్డికి కూడా ఈడీ నోటీసులు పంపించింది. అయితే తన ఆరోగ్యం బాలేదంటూ విక్రాంత్ రెడ్డి ఈడీకి సమాచారమిచ్చి విచారణకు హాజరు కాలేదు. కాకినాడ సీపోర్ట్లో తన వాటాలను విజయసాయిరెడ్డి బెదిరించి లాక్కున్నారని కేవీ రావు సీఐడీకి ఫిర్యాదు చేశారు. కాకినాడ పోర్టులోని 2,500 కోట్ల విలువైన వాటాలను 494 కోట్లకు, కాకినాడ సెజ్లోని 1,109 కోట్ల విలువైన వాటాలను 12 కోట్లకు బలవంతంగా అరబిందో సంస్థకు బదలాయించుకున్నారనే ఆరోపణలపైన ప్రస్తుతం విచారణ జరుగుతోంది. అయితే ఈ కేసు విషయంలో ఈడీ ఏం నిర్ణయం తీసుకుంటుందో అన్న ఉత్కంఠ నెలకొంది.